ప్రజల ఆరోగ్య జీవనాన్ని మెరుగుపరిచేందుకు ఇక నగర ప్రజల జీవనకాలం మరింత పెంచేందుకు హైదరాబాద్లో మరో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభం కానుంది. ఆసుపత్రిలో సేవలు అందుబాటులోకి రానున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం నిర్మించినటువంటి శరత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిలో రేపటి నుంచి అవుట్ పేషెంట్ వైద్య సేవలు అందనున్నాయి. మరి నగర ప్రజలు టిమ్స్ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవచ్చు. ఇక ట్రయల్ రన్లో భాగంగా ఈ వైద్య సేవలను అయితే అందుబాటులోకి తీసుకువస్తూ ఉన్నారు. హైదరాబాద్ శరత్ నగర్లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిర్మాణాలు పూర్తి అయి కొన్ని నెలలు అయిపోతూ ఉన్నాయి. అయితే ఈ ఆసుపత్రి ప్రారంభానికి సిద్ధమైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక రిబ్బన్ కట్ చేయడం లేదు. అట్టహాసంగా ప్రారంభోత్సవం చేయకుండానే ఈ ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం మరి శరత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి ప్రారంభానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఈ క్రమంలోనే ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ వైద్య సేవలు అందించనున్నట్లుగా కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రకటించారు. సనత్ నగర్లోని టిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవల్లో ట్రయల్ రన్ నిర్వహించేందుకైతే ఆరోగ్య శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం నుంచి సుమారుగా నెల రోజుల పాటుగా కూడా అయితే ట్రయల్ రన్ కొనసాగించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ట్రయల్ రన్లో భాగంగా రోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు కూడా అవుట్ పేషెంట్ ఇక డయాగ్నోసిస్ అయితే సేవలు టిమ్స్ ఆసుపత్రిలో అందించనున్నారు. మరి కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, ఇక గ్యాస్ట్రో ఎంటరాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలతో పాటుగా కూడా మొత్తం 22 విభాగాల్లో అయితే ఈ ఆసుపత్రిలో ట్రయల్ రన్లో భాగంగా అందుబాటులోకి తీసుకువస్తూ ఉన్నారు. 22 విభాగాల వైద్య సేవలకు సంబంధించినటువంటి డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందిని అయితే అధికారులు నియమించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా గత కేసీఆర్ ప్రభుత్వం నిర్మించినటువంటి శరత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి అందుబాటులోకి రానుండడంతో హైదరాబాద్ ప్రజలకు ఊరట లభించనుంది. ముందే అరాకొరగా ఉన్నటువంటి ప్రభుత్వ వైద్య సదుపాయాల నేపథ్యంలో టిమ్స్ ఆసుపత్రి ప్రారంభం కానుండడంతో హైదరాబాద్ ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి రానుంది. ఇక మల్టీ స్పెషాలిటీ స్థాయిలో ప్రభుత్వ వైద్యం అందడంతో ఇక హైదరాబాద్ ప్రజలైతే ఈ ఆసుపత్రిని ఇక సద్వినియోగం చేసుకోవడానికి అయితే సిద్ధమయ్యారని చెప్పుకోవాలి. ఇందులో భాగంగా శరత్ నగర్లో 22.6 ఎకరాల్లో అయితే అత్యాధునిక సౌకర్యాలతో ఇక 1000 పడకలతో టిమ్స్ హాస్పిటల్ను నిర్మించింది. మరి ఇది మొత్తం 4 బ్లాకులు అయితే విస్తరించి ఉంటుంది. మరి కార్పొరేట్ హాస్పిటళ్లకు ధీటుగా సేవలు అందించడానికైతే అవసరమైనటువంటి అత్యాధునిక మౌలిక వసతులను కల్పించారు. ముఖ్యంగా శస్త్రచికిత్సల కోసం 16 ప్రధాన, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లను అయితే ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇక అత్యాధునిక అవయవ మార్పిడి కేంద్రం కూడా ఈ ఆసుపత్రిలో అందుబాటులోకి రానుంది. ఇక రోగుల రికవరీ, క్లిష్టమైనటువంటి కేసుల కోసం 300 పడకల సామర్థ్యంతో ఇక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ని అయితే ఇక ఏర్పాటు చేశారు. సాధారణ వార్డుల్లో 500 పడకలు, ప్రైవేటు ఇక విఐపి వార్డులు అయితే 200 పడకలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తూ ఉంది. మరి రోగుల బంధువుల సౌకర్యార్థం కూడా దవాఖానా ప్రాంగణంలోనే 200 పడకల సామర్థ్యంతో ధర్మశాల సహా ఇతర సౌకర్యాలను కూడా కల్పిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు.